నన్ను పిలవకుండానే నాగమ్మ నా ఇంటికి ఎందుకు వచ్చింది అని నాకప్పుడే అనుమానం వచ్చింది నాగమ్మ. కానీ నువ్వే వచ్చావనుకుని భ్రమపడ్డాను. ఏదైనా ఆపద గురించి తెలియజేయబోతున్నావేమోనని ఆశతో వచ్చాను. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్నాను. నువ్వు సరైన సమయంలో రాకపోయుంటే నేను ప్రమాదంలో పడుండేదాన్ని. నకిలీ నాగమ్మ నా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఎవరు పంపించినట్టు? నా వెనుక గాని, నా తల్లి వెనుక గాని ఏదైనా కుట్ర జరుగుతుందా? ఇంటి దగ్గర ఎవరూ లేరు, అమ్మవారు మాత్రమే ఉంది. అంటే కాపలాగా ఉన్న నన్ను బయటికి రప్పించడానికి ఈ విధంగా జరిగిందా? ఏదో ప్రమాదం జరగబోతుంది. అయితే నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. బయలుదేరుతాను నాగమ్మ. నువ్వు చేసిన మేలుకి కృతజ్ఞురాలిని. ఎవరూ లేనటువంటి ప్రదేశంలోకి అవని ఎంటర్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా బాంబ్ బ్లాస్ట్ చేసేయాలి. అవని ఫినిష్. అమ్మా అన్నపూర్ణాదేవి, ఈరోజు అమ్మకి ఏమవుతుందా అని నేను కంగారు పడుతూ ఉంటే నకిలీ నాగం వచ్చి నన్ను ఊరవతలకి తీసుకుని వెళ్ళిపోయింది. అసలేం జరుగుతుందో అర్థం కాక భయంగా ఉంది. అమ్మకు ఎటువంటి హాని కలగకుండా చూడు తల్లి. ముక్కు పుడక ఏమైంది? ఇంట్లోకి ఎవరు వచ్చారు? ఎవరు దొంగలించారు? అందుకేనా కాపలాగా ఉన్న నన్ను బయటికి రప్పించారు? ఇదంతా ఎవరి కుట్ర అయ్యుంటుంది? ఆ మాయ పని అయ్యుంటుందా? ముక్కు పుడకకు ప్రమాదం పొంచి ఉందని తాళపత్రాలలో రాసినట్టే ఇప్పుడిక్కడ జరిగింది. మా వంశం నాకు ఆచారంగా తరతరాలుగా వస్తున్న ముక్కు పుడక కనిపించకుండా పోయిందన్న విషయం నానమ్మ వాళ్ళకి తెలిసిందంటే నింద మా మీదనే పడుతుంది. ఎంత పెద్ద గొడవలు జరుగుతాయో ఏంటో.